సూర్యవరప్రసాది సుగ్రీవ, అగ్నిసాక్షిగా నిన్ను నా మిత్రునిగా స్వీకరిస్తున్నాను. ఇక నుండి నీ కష్ట సుఖములే నా కష్ట సుఖం. ధన్యోస్తు. మీ మంచి చెడ్డలే నా మంచి చెడ్డలు. సుగ్రీవ, రఘురాముని ధర్మపత్ని సీతాదేవిని ఎవడో రాక్షసుడు అపహరించాడు. ఆవిడ జాడలరిసే ప్రయత్నంలో నీ సహాయం కోరుతున్నాను. ఆనాడు ఆకాశ మార్గాన ఆర్తనాదాలు చేస్తూ వెడలదే ఆమె మా తల్లి కాదు కదా. స్వామి, ఈ పరికంతు లక్ష్మణ, కన్నీరు మసక తెరలు కప్పుచున్నది. గుర్తించలేకపోతున్నాను. వీటిని చూడు నాయనా. ఇవి మా వదిలి గారివి. నిత్యం పాదాభివందనం చేసే వేళ ఈ మంజిరాలు తరతరా మెరుస్తూ నన్ను దీవించేది. సీత, ఈ ఆభరణాలేనా ఇక నాకు మిగిలిన గుర్తు? ఓరడిల్లు స్వామి, ఓరడిల్లు. నా తల్లి ఎక్కడున్నా సుగ్రీవుడు వెతికిస్తాడు. రఘురామ, భార్యా వియోగం ఎంతటి బాధాకరమో స్వయంగా అనుభవిస్తున్నా నాకు తెలుసు. అవును స్వామి, ఈ అక్రమం చేసింది ఆయన అన్న వాలి. మహాబలశాలి. నిర్దాక్షిణ్యంగా కిష్కింద నుండి వెడలగొట్టాడు. అంతేకాదు, ఆయన భార్య రుమాదేవిని చెరబట్టాడు. సుగ్రీవ, నా మిత్రుని శత్రువు నాకు శత్రువు. వెళ్ళి తక్షణమే ఆ వాలిని యుద్ధానికి పిలువు. తోడబుట్టిన వాడి వారిని చేపట్టిన వాలి నీ అక్రమ భోగాలకు రోజు చేయాయి. నేటితో నీకు ఆయువు మూడింది. ఆయువు మూడింది నాకు కాదురా, నీకు. ప్రభు, అన్నదమ్ముల మధ్య ఎందుకు ఈ వైరాలు, ఎందుకు ఈ పోరాటాలు? ఇది మీ ఇద్దరికీ మంచిది కాదు. నా మనవి ఆలకించి అతని భార్య రొమ్మను అతనికి అప్పగించండి. అతన్ని క్షమించి మీ కొలువుకు చేర తీసుకోండి. ఆ ద్రోహిని నేడు కాదు, జన్మ జన్మలకు క్షమించాను. నేడు వాడు అంటూ కావలసిందే. రామా, నీ మాట నమ్మితే కలిగిన పాడు చూసావా? అగ్ని సాక్షిగా చేసిన మైత్రికి, ఆయుధం ధరించి చేసిన భాషకి ఇదేనా ఫలితం? మీ ఇరువురి రూపురేఖలు ఒక్క తీరుగానే ఉన్నవి. మీలో ఎవరో గుర్తించలేకపోయారు. హనుమ, విజయం సిద్ధించిన పిదప వేయనున్న ఆ మాల ఇప్పుడే సుగ్రీవుని కంఠాన్ని అలంకరించు. గుర్తు స్పష్టంగా గోచరిస్తుంది. సుగ్రీవ, ఇక నీకు విజయము తథ్యం. ఒరే వాలి, సంగ్రహానికి రారా. ఐదవాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకుని మృత్యువుతో చెలగాటాలాడే మూర్ఖుడా, నిన్ను చంపక విడిచిపెట్టడం నాకే పొరపాటు. ఆగండి. ఇప్పుడే మీ చేత దెబ్బలు తిని తిరిగి ఇంతలోనే పోరుకు పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో మర్మం ఉంది. అతను ఎవరండా చూసుకుని ఇలా చేస్తున్నాడో? అవును నాన్నగారు, దశరథరాజు కుమారులు రామలక్ష్మణులు మన సీమకు వచ్చారు. రాముని భార్య సీతను ఎవడో రాక్షసుడు అపహరించాడట. ఆమెను వెతికే ప్రయత్నంలో వారు మా చిన్నాయన సహాయం కోరి
సఖ్యం చేశారు. వీడి బ్రతుక్కి వీడు మరొకరికి సహాయమా? కానీ కానీ ఒకడు కాదు, 100,000 ఎదురై నిలిచినా సరే ఈ వారి ముందు నేల కూలవలసిందే. సుగ్రీవా, ఇవాళ మన ఇద్దరిలో మిగిలేది ఒక్కడే. నీవేనా? ఎంత పని చేసితివి రామ! నిన్నేమనందును సార్వభౌమ. ధర్మస్వరూపుడు అంటారే, చెట్టు చాటు నుండి కొట్టావేమయ్యా. వన్యమృగములను చాటు నుండి వేటాడటం రాజులకు సహజం. మునివేషం ధరించావు, రాజువిక. విల్లమ్ములు చేపట్టావు, మునివిక. నీకు కోతి మాంసం కావలసి వచ్చినదయ్యా. నీవు కేవలం వానరుడివి కావు, వానర జాతికే రాజు. ధర్మం నిలబెట్టడం నీ బాధ్యత. అట్టి నువ్వే తమ్ముని భార్యను చెరబట్టి అధర్మానికి పాల్పడ్డా. అయినతో ఎదురుగానే వచ్చి శిక్షించవచ్చునే. నిన్నెదిరించిన వాని శక్తి సర్వస్వాన్ని హరించి వేయగల వరం నీకున్నది. ఆహంతోనే నీవు చెలరేగా, అందులకే నిన్నిలా దండించవలసి వచ్చింది. మహాపురుష, నన్ను నిన్ను కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నా అహంకారాన్ని, అజ్ఞానాన్ని మన్నించు. ఒక్క విన్నపం, ఇంత బలశాలను ఇండి కూడా నీ సేవకు నోచుకోలేకపోయాను. హనుమా, సుగ్రీవులు ఎంతో అదృష్టవంతులు. ఆ మహద్భాగ్యాన్ని నా పుత్రుడు పతివాడు అంగదునికి ప్రసాదించురావా. అన్నా, అంగదుడిని నా కన్న బిడ్డలా చూసుకుంటాను. కిష్కిందకు యువరాజా చేస్తాను. నాయన అంగద, చిన్నాయన మాటకు శ్రీరాముని ఆజ్ఞగా శిరసావహించు. స్వామి, నీ పవిత్ర స్పర్శతో నన్ను భవబంధ విముక్తులకి. రామ